సో రేషన్ కార్డుల జాతర అయితే జర పలసైన చెప్పుకోవాలి. మొత్తానికి చాలా మంది రేషన్ కార్డులు ఇచ్చారు. ఇప్పటికి కూడా ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిరంతర ప్రక్రియ. ఇప్పటికి కూడా చాలా మంది రేషన్ కార్డులు అప్లై చేసుకుంటున్నారు, వస్తుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వాళ్ళైతే లేరు. అంటే పేదలు బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళైతే. సో అయితే ఈ రేషన్ కార్డులకు గతంలో ఇక గదే ప్రింట్అవుట్ తీసుకోవాలి, అది చినిగిపోవాలి, ఏదో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆన్లైన్లో ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఇట్లా అయిపోయింది. అట్లా కాకుండా మన ఆధార్ కార్డు లెక్క, మన పాన్ కార్డు లెక్క పీవీసీ కార్డులు అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది కదా. దానికి సంబంధించిన ఫోటోలు ఇవి చూడొచ్చు మనం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని. సో ఇది ఊహాజనితమైన పిక్చర్ ఏమో అఫీషియల్ గా తెలియదు, కానీ మొత్తానికి అయితే ఈ టైప్ లో రేషన్ కార్డ్ అయితే ఉండే అవకాశం ఉంది. దీంట్లో రేజింగ్ తెలంగాణ నెంబర్ 1 అని చెప్పేసి అక్కడ ఉంటుంది. సో అడ్రస్ కానీ లేకపోతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు, రేషన్ కార్డ్ నంబరు అవన్నీ ఉంటాయి. కింద తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ కింద మీన్స్ వెనకాల సైడ్, ఇదే ఫ్రంట్ సైడ్, ఇది వెనకాల సైడ్. సో వెనకకు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. గతంలో పాత రేషన్ కార్డు ఉంటాయి కదా, వెనకకు అందరి పేర్లు ఉంటుంటే సేమ్ ఇది కూడా అట్లనే. సో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఆధార్ నంబర్లు వేస్తారు. పక్కకు క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఎప్పుడైనా రేషన్ కార్డ్ డీలర్ కావచ్చు, ఇంకెక్కడికైనా అవసరాలు ప్రభుత్వం ఇంకేదైనా అవసరాలు తీసుకుంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఈ వివరాలు అన్ని కనబడతాయి. మళ్ళీ అంతే, అంటే కార్డు అదేనా కాదు తెలడానికి కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం కూడా కనబడేటట్టు రూపొందిస్తారట. ఈ స్మార్ట్ కార్డులు ఇస్తే జర నయమే ఉంటుంది. ఇక జాగ్రత్త దాచిపెట్టుకుంటారు ఇళ్ళల్లో, ఊర్లలో అయితే. మొత్తానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి స్మార్ట్ కార్డులు అయితే రాబోతున్నాయి. సో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ మరింత పారదర్శకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడిగేసింది. 10 ఏళ్లుగా ఉపయోగిస్తున్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో భద్రతా ప్రమాణాలు, డిజిటల్ సదుపాయాలతో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి చేరుకున్నాయట. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న కాగితపు రేషన్ కార్డులు కాలక్రమేణా చిరిగిపోవడం, రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటికి శాశ్వత ఈ నంబర్ పరిష్కారం అయితే చూపెట్టారు. ఈ స్మార్ట్ కార్డు ద్వారా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం కింద లబ్ధిదారులు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా కూడా తమకు కేటాయించిన రేషన్ సరుకులు పొందే అవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్తో పాటు వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ల ద్వారా లబ్ధిదారుల గుర్తింపు నిర్ధారించి సరుకులు పంపిణీ చేయనున్నారు. దీంతో నకిలీ కార్డులు, దళారుల జోక్యం అయితే తగ్గబోతుంది. ఎందుకంటే నీకు ఆ కార్డు స్కాన్ చేయగానే అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఐరిస్లు, తంబులు అన్ని కూడా మనం చేసుకొని రాష్ట్రంలో ఎక్కడైనా కూడా బియ్యం తీసుకునే అవకాశం అయితే ఉంది.